తనకు పదవులు ముఖ్యం కాదని అభివృద్ధి ముఖ్యమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెడికల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో దుబ్బాకను ఎంతో డెవలప్ చేశారన్నారు. దుబ్బాక ప్రాంతంపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఈ ఏరియాను అభివృద్ధి చేసేందుకు తానెప్పుడు ముందుంటానని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ మెంబర్ వడ్లకొండ శ్రీధర్, ప్రభాకర్, ఎర్రగుంట శ్రీనివాస్, ప్రసాద్, మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సత్యం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని గతంలో సిద్దిపేటలో గజ్వేల్లో రోడ్లు ఎట్లుండే మన దుబ్బాక ఎట్లా వెనుకబడింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసి కష్టపడి నేను ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం నా మీద కొంచెం సీతకల్లేసి ఎడమ చేయి చూపించినప్పటికీ కూడా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు నాకు ఇచ్చిన 3 సంవత్సరాల అవకాశాన్ని శ్రద్ధగా ప్రయత్నం చేసినాను, కృషి చేసినాను. సాధ్యమైనంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో, దేశంలో ఆ ఉప ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుకి దుబ్బాక కొంత ఫెయిల్ చేసేందుకు ప్రయత్నం చేసినాను. నేను చేసిన ఒత్తిడి వల్లనే ఆగిపోయినటువంటి 100 పడకల ఆసుపత్రి, ఆలోచన లేనటువంటి దుబ్బాక కొత్త బస్ స్టాండ్, ఇట్లాంటి నిర్మాణాలు కొన్ని పూర్తయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలో అంతకుముందే నారాయణరావుపేట ఒక మండలం ఇచ్చిండ్రు, మాసాయిపేట కొత్త మండలం ఇచ్చిండ్రు. మాకు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. అక్బర్పేట ముప్పల్లి కావాలంటే కొట్లాడి ఒక కొత్త మండల కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనికి 100 గజాల దూరాన్ని ఐటీఐ ఒక బిల్డింగ్ ఉంటుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని కూడా 100 పడకల ఆసుపత్రి లెక్క మొండిగోడంతో వదిలేస్తే కొట్లాడి ఆ కాంట్రాక్టర్ మదన్నతోటి రోజు కొట్లాడి వారానికి ఒకసారి పిలిచి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చినాం. దురదృష్టం, నేను ఎమ్మెల్యేకి వెళ్ళిపోయిన 18 నెలల నుంచి ఈ ఏడాది దాకా ఐటీఐ బిల్డింగ్ ఓపెన్ కాకపోవడం అనేది నాలాంటి పనిచేయడానికి బాగా అనిపిస్తుంది. ఆగస్టులో ఐటీఐ బిల్డింగ్ ఓపెన్ చేయాలని నేను నవంబర్లో ఎన్నికలు జరిగితే అంతకు ముందే ఒక 2 నెలల ముందు పూర్తి చేద్దామని చాలా రకాలుగా ప్రయత్నం చేసినాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2 సంవత్సరాల క్రితం నేను ఏ రకంగానైతే ఐటీఐ భవనం వదిలిపోయినామో అట్లే ఉంది తప్ప మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే 100 రోజులలో ఈ బంగ్లా పూర్తి అవుతుంది. పక్కన 10 కోట్ల కూడా ఐటీఐ పూర్తి కావాలంటే మాత్రం 20 ఏళ్ళు అయితే కూడా ఐటీఐ పూర్తి కావాలి. వెనుకబడ్డ దుబ్బాక నుంచి దుబాయ్కి, బొంబాయికి, గల్ఫ్కు పోతున్నటువంటి కార్మికులకి ఇంత ఐటీఐలో ఫిట్టరో, ఎలక్ట్రీషియనో, వెల్డరో, టెక్నీషియన్ సర్టిఫికేట్ ఉంటే ఈ ప్రాంత పిల్లలకి 20,000 వచ్చే కాడ 50,000 జీతం వస్తుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఐటీఐని తొందరగా పూర్తి చేయాలంటే ఐటీఐని ఇంకా పెండింగ్ పెడతా ఉన్నారు. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేదు. 18 నెలల తర్వాత మొదటిసారి దుబ్బాకలతో నా ఆవేదన నేను మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. కానిగల్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఆగిపోయింది. 2014లో శంకుస్థాపన చేసిన బ్రిడ్జ్. ఒక రైతు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే అప్పుడు నేను ఆ రైతు అమెరికాలో ఉంటే అమెరికాకు మాట్లాడి కష్టపడి నేను తీసుకొచ్చి హైకోర్టులో రిట్ పిటిషన్ క్లోజ్ చేపిస్తే ఈ రోజు దాకా కూడా కనీసం ఆ బ్రిడ్జ్ అనేది ఒక ఇంచు కూడా ముందుకు సాగకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మెట్టు రోడ్డు మీద మనుషులు పోలేక మల్లన్న సాగర్ తోటి రోడ్ ఖరాబ్ అయిందంటే ఇవాళ ఎన్సార్పల్లి, తడకపల్లిలో రోడ్ ఎట్లుంటుందో బరాబర్ అట్లే మెట్టు దగ్గర నుంచి చందాపూర్, గజ్వేల్ దగ్గర రోడ్ తీసుకొచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే దుబ్బాక నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోకపోతే 1985లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారు కలగన్నారు దుబ్బాకకి వెళ్ళి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ చేయాలని. అప్పుడు దుబ్బాక మండలంలో 11 గ్రామ పంచాయతీలు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఉంటుండే. పెద్దలు చంద్రశేఖరరావు గారు, ముత్యం రెడ్డి గారు, స్వర్గీయ రామలింగారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఇట్లా చాలా మంది దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ వేస్తామని ఎలక్షన్లప్పుడు చెప్పింది తప్ప ఏ రోజు పని చేయలేదు. రఘునందన్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఢిల్లీకి పోయి కేంద్రం నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ కింద నిధులు తెచ్చి దాదాపు 20 కోట్లతోటి దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ ని చెల్లాపూర్, రాజకపేట ఎప్పుడో కలగన్నారు. దౌలతాబాద్కి వెళ్ళి చేయకుండా కర్ణాలపల్లి, ఇళ్ళ దాకా డబుల్ రోడ్ కావాలని ఎవరు చేయలేదు. ఇలా మెదక్ వేరే జిల్లా, సిద్దిపేట వేరే జిల్లా, 2 జిల్లాలని కలిపేందుకు కావాలని కోరితే దౌలతాబాద్ నుంచి చేకుంటకి ఇంకొక సిఆర్ఎఫ్ రోడ్ తీసుకొచ్చి ఇలా ఆ రోడ్ కూడా పూర్తి చేసింది రఘునందన్. అయినా ప్రజల ఆలోచన విధానంలో ఎక్కడో తేడా వచ్చింది. ప్రభుత్వం ఏదో వస్తుందని, ఏదో జరుగుతుందని ఆశపడ్డారు. గెలిచిన అయినప్పుడు ఎంపీ కూడా నన్ను ఎన్ని అవస్థలు పెట్టిండో మీకు అందరికీ తెలుసు. దుబ్బాక అంబేద్కర్ దగ్గర నుంచి అబ్షీపూర్ అంబేద్కర్ దగ్గర దాకా 4 లైన్ల రోడ్ల కోసం 38 కోట్ల ఎస్టిమేషన్ ఇప్పించి 3 సార్లు నాకు ఇష్టం లేకుండా ముఖ్యమంత్రి గారు ఖర్చు ఒప్పిస్తే ఈ రోడ్ వేస్తే రఘునందన్ కు పేరు వస్తుందని ఆపిరు కొంతమంది గౌరవ పెద్దలు. వాళ్ళకి ఈ ప్రాంత ప్రజల కష్టం తెలియదు, వాళ్ళకి ఈ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియదు.
తెలిస్తే అభివృద్ధి విషయంలో మనం మాట్లాడుకునేటోళ్ళు అడ్డుపడేటోళ్ళు కాదు. 40 కోట్లు ఖర్చు పెడితే 4 లైన్ల రోడ్ అవుతుంటుండే అప్షీపూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి దుబ్బాకలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దాకా. ఏమవుతుందో ఎలాగైతుందో మీకే తెలిసి. మేము వేరే పార్టీలలో ఉన్నాము, మాది అధికారం కాబట్టి మేము ఏం చేయలేమని మధ్యలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ గౌరవ మిత్రులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మోచేతుల బలం ఉంటే మొండి కూడా జరుగుతుంది. రఘునందన్ బరాబరి దుబ్బాక నియోజకవర్గంలో మా ఊరికి రోడ్డు లేదని చెప్పాలండి. నేను ఎమ్మెల్యే చేసిన ప్రతి రోడ్డు నేను ఇలా చూపిస్తా. జంగపల్లి చెప్తారా, వీరారెడ్డిపల్లి చెప్తారా, ఆఖరికి కాజీపూర్లో రోడ్డు వెడల్పు చేయొద్దని కావాలని ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఆపితే ఎంతైతే అంత రోడ్ వేసిపోదామని ఎన్నికల కంటే ముందు రోడ్ వేసినాం. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాని జాతీయ రహదారి మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి. ఇలా మన రోడ్ ఎట్లయిందో ఒకసారి చూడండి. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి రోడ్డుని 1600 కోట్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయించారు. రఘునందన్ రాజకీయం కోసం మాట్లాడతలేడు, ఓట్ల కోసం మాట్లాడతలేడు. ఇలా రాజకీయం లేదు, ఓట్లు లేవు. ఎందుకు మాట్లాడుతా ఉన్నాం? దుబ్బాక డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎవరితో ఆగిపోతుందో ఒకసారి ఆలోచించాలి. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయి. నేను అందరిలాగా అధికార పార్టీలో పోలేదు. ఉప ఎన్నికల్లో ప్రజలను గెలిపిస్తే నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ప్రజల గొంతుగా నిలబడగలను అంటే గరీబ్ అని గొంతుగా నిలబడ్డా తప్ప ఏ రోజు డబ్బుల కోసం చెప్తున్నా. దుబ్బాకలో నాకు ఓట్లు తక్కువ వచ్చినా, ఎంపీ ఎలక్షన్లలో నాకు ఓటు వేయకున్నా, అడ్రస్ లేనోడికి టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసినా నేను ఏ రోజు కూడా దుబ్బాకని మర్చిపోదని అనుకోలేదు. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఇందాక శ్రీధర్ అన్న యాద్ చేసినట్టు అన్న యాద్ చేసింది కాబట్టి ఆవేదన గుర్తుకొస్తా ఉంది నాకు. సిద్దిపేటలో సురభి మెడికల్ కాలేజ్ అనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫంక్షన్ జరిగితే అలానే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది సిద్దిపేటలో. నిజంగా చెప్పాలంటే ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తోర్నాల దాటినాక దుబ్బాకలో పెట్టుంటే నిజంగా దుబ్బాకలో మెడికల్ కాలేజ్ ఉంటే ఓ 100 మంది కొడుకులు వచ్చేది. ఆ వేదిక మీద గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి ముందు ఒక నర్సింగ్ కాలేజ్ మేము పెట్టాలనుకుంటున్నాం అని ఆ మెడికల్ కాలేజ్ చెప్తే నేను ఒకటే మాట అన్న జన మా దుబ్బాకకు అవకాశం ఇచ్చి ఒక నర్సింగ్ కాలేజీని మా దుబ్బాకలో పెట్టండి అని నేను ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు అదే స్టేజ్ మీద ఉండి రఘునందన్ ఇలా నువ్వు దుబ్బాక ఎమ్మెల్యే కాదు, నువ్వు మెదక్ ఎంపీవి, మా సిద్దిపేటకు పెడతా అంటే నువ్వు ఎట్లొద్దంటే ఓన్నాడు. ముఖానికి రోజు వేరేళ్ళు పెట్టి తెల్లగా చేసుకుంటారు, మిగతా శరీరం కూడా మంచిగా లేకపోతే కష్టమవుతుందన్న. ముఖంతో పాటు శరీరం కూడా అందంగా ఉండాలంటే మా దుబ్బాక మెడికల్ కాలేజ్ రావాలని ఆ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉండగా కూడా అన్న నువ్వు వేరే తీసుకుపోగానే నర్సింగ్ కాలేజ్ మాకు చేయమని అడిగిన. ఏమవసరం? దుబ్బాకలు ఓడగొట్టినంటే మర్చిపోయిందా? ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు వేయలేదని వదిలేసిందా? వదిలేలే కదా. బరాబరి దుబ్బాక డెవలప్ కావాలని దాకా చివరి శ్వాస దాకా రఘునందన్ దుబ్బాక అనుకోకుండా రెవెన్యూ సదస్సులో రెవెన్యూ మంత్రి గారిని కలిసే అవకాశం వచ్చింది. మీరు ఎవరు అడగలేదు. ఈ మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు కలిసిరు, శ్రీధరన్ లాంటి వాళ్ళు ఇతర మిత్రులు కలిసిరు, కానీ ఎవరు అడగలేదు. నాకే గుర్తొచ్చింది, రెవెన్యూ మంత్రి గారు వచ్చారు కదా, మా దగ్గర ఇక్కడ భూపల్లిలో బంగ్లాలు లేవు, రాయపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, అట్లే మా సాయిపేటలో ఎంఆర్ఓ ఆఫీస్ లేదు. కొత్త మండలాలకు ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చేయడంతో పాటు కొత్త ఆర్డీఓ ఆఫీస్ రామాయపేటలో బంగ్లా లేదు సార్, పటాన్చెరులో బంగ్లా లేదు. ఈ రెండింటికి బంగ్లాలు ఇయ్యింది. దీంతో పాటు మా దుబ్బాకోళ్ళు దాదాపు ఏడాది నిరాహార దీక్ష చేసిరు. మా దుబ్బాక కూడా ఆర్టీఓ ఆఫీస్ కావాలని నర్సాపూర్ మీటింగ్. నేను ఢిల్లీకి రాజైనా నేను ప్రతి నిమిషం కొట్లాడేది మా దుబ్బాక బాగుపడాలని, దుబ్బాక సిద్దిపేట కంటే, దుబ్బాక సిరిసిల్ల కంటే, దుబ్బాక గజ్వేల్ కంటే మంచిగా ఉండాలని కోరుకుంటా. దీని వెనకాల నాకు ఎట్లాంటి స్వార్థం లేదు. నన్ను ఓటేసి శాసనసభకు పంపించినటువంటి దుబ్బాక అనేటువంటి 3 అక్షరాలకి నేను బతికున్నంత కాలం గౌరవం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా.